ఆంధ్రప్రదేశ్లో మరొకసారి సంక్షేమ బాట వైపుగా అధికార పార్టీ వైసీపీ సిద్ధమవుతోంది. 2019 ఎన్నికల్లో నవరత్నాలు అనే కాన్సెప్ట్తో ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో భారీ సక్సెస్ అయింది. గత మేనిఫెస్టోతో పాటు ఇందులో మరికొన్ని పథకాలను కూడా చేర్చబోతున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇందులో భాగంగానే కొత్త మేనిఫెస్టో పైన కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ఎన్నో సభలను, సమావేశాల్లో కూడా పాల్గొంటున్నారు. టీడీపీ కూడా ఈ విషయంపైన కాస్త ఎక్కువ శ్రద్ధ చూపించినట్లు తెలుస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీ, జనసేన పార్టీల దూకుడుకు సైతం బ్రేక్ వేసేలా సీఎం జగన్ మేనిఫెస్టోని తయారు చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీకి బాగా కలిసి వచ్చిన పెన్షన్ పెంపు, అలాగే అమ్మఒడి లాంటి అంశాలపైన ఉండటమే కాకుండా రైతు భరోసాని పెంచడం, ఉచిత బియ్యం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, రుణమాఫీ, డ్వాక్రా మాఫీ వంటి అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. అలాగే మరొక వైపు టీడీపీ సైతం మేనిఫెస్టోను ఛాలెంజ్ గా తీసుకుంటూ వైసీపీ పథకాలను కాపీ కొడుతూ అమ్మబడిన తల్లికి వందనం, అలాగే ఆడబిడ్డ నిధి వంటి అంశాలను చేర్చడమే కాకుండా ఉచిత బస్సు సదుపాయాన్ని కూడా మేనిఫెస్టోలో ఉంచబోతున్నారు. అలాగే రైతు భరోసా పెంచే విధంగా కసరత్తులు చేస్తున్నారు. మేనిఫెస్టో విషయంలో టీడీపీ, వైసీపీ బాగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది సీనియర్లతో మేనిఫెస్టోను సిద్ధం చేయడానికి చేస్తున్నారు. మరి ఎవరి మేనిఫెస్టో ప్రజలను ఆకట్టుకుంటుందో చూడాలి.